నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. ఇక్కడ మీకు ఏపీడిఎస్సి 2024కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ తేదీ పొడిగింపు, అలాగే తప్పులు సవరణ చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందిస్తాను. అలాగే మనకు ఇవాల్టి డేట్ అంటే 21st లాస్ట్ డేట్ అనే కదా ఫీ పేమెంట్కి, అలాగే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే వీడియోలో మీకు అందిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ తేదీ అనేది పొడిగించడం జరిగింది. ఎప్పుడు దాకా అంటే 25th ఫిబ్రవరి వరకు అయితే పొడిగించడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా అప్లై చేయలేదో, లేదా మాకు నెట్ ప్రాబ్లం వస్తున్నాయి, లేక సర్వర్ బిజీ అవుతుంది, మాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కాబట్టి అంతా చాలా మంది కూడా ఒకేసారిగా పడి ఉంటారు కాబట్టి సర్వర్ ఒక్కోసారి బిజీ కూడా అయ్యుండొచ్చు, సర్వర్ ఒక్కోసారి కూడా ఓపెన్ కూడా కాకపోయిండొచ్చు. అయితే మీరు కొంచెం నిదానపడి ఇప్పుడు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో మీరు నిదానంగా అప్లై చేయండి. అయితే ఇక్కడ ఇంకొకటి మీకు తప్పుల సవరణ, అలాగే దానికి అవకాశము అంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్జిటి పోస్టులకి ఎవరైతే బీఎడ్ అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయకపోవడమే మంచిది, ఇక్కడ అప్లై చేసుకోకపోవడమే మంచిది, అనుమతి అనేటువంటిది ఇవ్వలేదు. సో మీరు ఎవరు కూడా బీఎడ్ వాళ్ళు ఓన్లీ మాకు బీఎడ్ ఉంది, మేము ఎస్జిటికి అప్లై చేయాలనుకుంటున్నాం, మరి ఎలా అంటే అప్లై చేయకండి. అప్లై చేస్తే మీకు 750 రూపీస్ అనేది వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనకు కోర్టు కేసు కూడా తీర్పు కూడా ఇలాగనే రావడం జరిగింది. మనకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే వచ్చిందో ఆ రిజల్ట్సే కొనసాగుతాయి అన్నట్టుగానే మనకేమంటున్నారంటే సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూ ఏపీ హైకోర్టు ఏదైతే ఉందో ఆ నిర్ణయం అయితే తీర్పు వెల్లడించడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే బీఎడ్ అభ్యర్థులు ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి సాధ్యం పడదని చెప్పేసి తిరిగైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా మేము అప్లికేషన్ వేసామండి, ఐడి రావట్లేదు, మళ్ళీ ఇంకా మాకు ఎటువంటి ఇది రాలేదు, మరి మా దగ్గర నుంచి డబ్బులు అయితే కట్ అయిపోయాయి అని చెప్పేసినట్లయితే దానికి వాళ్ళు అది కూడా సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎవరైతే మనీ కట్ అయిపోయి ఐడి రాలేదో వాళ్ళకి వితిన్ 5 డేస్లో మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు హెల్ప్ డెస్క్ అవైలబుల్లో పెడతామని చెప్పడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే మేము హెల్ప్ డెస్క్ నెంబర్లు అవైలబుల్గా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సీటెట్కి సంబంధించి కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఎవరైతే సీటెట్ వాళ్ళ దగ్గర డేటాబేస్ సంబంధించి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏమంటున్నారంటే సీటెట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ యొక్క మార్కులు వాళ్ళే ఇవ్వాలి అని అంటున్నారు. అలాగే ఎవరైతే టెట్ ఏపీ టెట్ సంబంధించి డీటెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళకైతే ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ ఏంది మాకు ఇంకా రాలేదు కదా అని అడుగుతున్నట్లయితే మీరు అక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తప్పులు సవరణ అని చెప్పేసి ఉంది కదా, ఇది అవకాశం కల్పిస్తుందామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. అదేంటంటే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కానీ దీంట్లో కూడా కొన్ని మాత్రం మనం ఒక 2 తప్పించి మిగతా అంతా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే అదొక మన పేరు, అలాగే మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అది మార్చలేము. మిగతాదంతా మనకు అన్నీ కూడా మనం మన యొక్క ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ మీదే ఆప్షన్స్ సెకండ్ లాంగ్వేజ్ చాలామంది ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ దగ్గర చాలా అంటే ఇంగ్లీష్ పెట్టామని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క చిన్న పొరపాటు వల్ల మేము మళ్ళీ కొత్తగా అప్లై చేయాలా అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి టెన్షన్ పడకండి, మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. ఆ ప్రకటన చూపించినట్లయితే మీకు ఒక ప్రూఫ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పత్రికా ప్రకటన క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ ఫర్ డిఎస్సి 2024 అని చెప్పేసి క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రోస్టర్ వరకు అంతా అయోమయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను మీకు మెయిన్ పాయింట్స్ ఒకటి మీకు ఎక్కడైతే కంగారు పడుతున్నారో ఆ పాయింట్స్ ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మొదటి దరఖాస్తులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా. ఎవరైతే మీరు స్టార్టింగ్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు అప్లికేషన్లలో ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఓసీ కింద అప్లై చేసి ఉంటారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ అప్డేట్ చేశారు. ఇప్పుడు మీకు అందరికీ అవగతమే, అది ఏపీడిఎస్సి రోజుకు ఒక అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మొన్ననో ఒక రీసెంట్ అప్డేట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే అది టెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి పర్సంటేజ్ యాడ్ చేయండి అని చెప్పేసి. సో అంతకుముందు వరకు కూడా అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి, మరి అందరు కూడా అప్లై చేస్తారు కదా. సో వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు కూడా కంగారు పడిపోయారు. అరే మాకు ఈ ఆప్షన్ రాలేదు, మరి మాకేంటి పరిస్థితి, మాకు ఎడిట్ ఆప్షన్ కూడా లేదంటున్నారు అని చెప్పేసి. సో నిన్నటి దాకా ఎడిట్ ఆప్షన్ అటువంటి కూడా ఏం చెప్పలేదు. అలాగే చాలామంది కూడా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నట్టు కూడా ఎటువంటి వాళ్ళు సరిగ్గా సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేని వాళ్ళు. సో ఇవాళ మళ్ళీ ఒక పత్రికా ప్రకటన అని చెప్పేసి ఇలాంటి డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా మీరు ఆ యొక్క వెబ్సైట్కి వాళ్ళకి హెల్ప్ డెస్క్ నెంబర్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఫీ పే చేస్తున్నాము. సో ఇంతకుముందు ఏమనిపించింది అంటే ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ లేదనడంతో మనం మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి తొందరపడి అప్లై చేయబాకండి ఎవరు.
తొందరపడి అప్లై చేయబాకండి. ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే. సో ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు అయితే మీకు ఓన్లీ డేట్ ఎక్స్టెన్షన్ మాత్రం అయితే చూపించారు. అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎడిట్ కూడా ఇచ్చామని చెప్పేసి. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. నాన్ లోకల్ సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎవరైతే వాళ్ళ యొక్క జిల్లాలలో పోస్టులు లేవని చెప్పేసి ఆగిపోతున్నారో వాళ్ళు వేరే డిస్టిక్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్యాకెట్లో ఇక్కడ చూడండి ఓపెన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఓపెన్లో అప్లై చేసుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు. శ్రీకాకుళంలో లేనప్పుడు మీరు కర్నూలుకి అప్డేట్ చేసుకున్నప్పుడు కర్నూలుకి అప్లై చేసుకున్నట్లయితే సో మీకు కర్నూలే స్థానికేతరంగా అని చెప్పేసి మేము పరిగణిస్తామని చెప్పడం అయితే జరిగింది. టెట్కి సంబంధించి దాదాపుగా 3,17,950 మంది అయితే అప్లై చేశారు. డిఎస్సికి చూసుకున్నట్లయితే 3,19,176 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడ సాంకేతికత లోపం వల్ల ఏమైందంటే ఫీజు కట్ అయింది కానీ పేమెంట్ అయింది కానీ వాళ్ళకు జర్నల్ నెంబర్ అంటే క్యాండిడేట్ ఐడి రాలేదు. అటువంటి పక్షంలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆ రుసుము ఏదైతే ఉందో ఫీజు ఏదైతే ఉందో అది మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు మీరు ఎక్కడి నుంచి అయితే పే చేస్తుంటారో దేని ద్వారా అయితే పే చేస్తుంటారో దానికి మళ్ళీ మీకు వెనక్కి అంటే ఫీ రీఫండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కింద ఏ తేదీన ఎన్నెన్ని అప్లికేషన్ వేశారనేది ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సెంట్రల్ టెట్ వివరాలను నమోదు చేయడంలో సమస్యలు అని చెప్పేసి ఉంది కదా, దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. దీనికి ఏంటంటే ఇక్కడ సెంట్రల్ సీటెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఎంటర్ చేయాలి. అదే ఎవరైతే ఓన్లీ ఏపీ టెట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క అర్హత కలిగిన అభ్యర్థులు ఏం చేయాలంటే వారి యొక్క హాల్ టికెట్ నెంబరు వేస్తే నమోదు చేస్తే సరిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది. చూడండి, ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మందికి పైగా దీనికి అంటే అవస్థలు పడ్డారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వల్ల చాలా మంది కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్లో చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా చాలా అవస్థలు అనేది పడడం జరిగింది. ఒకసారి ఆ వెబ్సైట్ కూడా సహకరించకపోవడం, ఒకసారి నెట్ కూడా సహకరించకపోవడం వల్ల ఇలాంటి అవస్థలు అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళు ఎడిట్ ఆప్షన్కు మళ్ళీ వీళ్ళు పాటించవలసిన సూచనలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని ఇవ్వడం జరిగింది టిప్స్. అవేంటంటే ముందుగా అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలను. అంటే ఫస్ట్ డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ఏదైతే జనరల్ నెంబర్ ఆల్రెడీ మీరు అప్లై చేశారు కదా, సో దాని యొక్క క్యాండిడేట్ ఐడి తీసుకొని మళ్ళీ మీరు అక్కడ లాగిన్ అయినట్లయితే మొబైల్ నెంబర్తో ఆ రెండు ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ వేసిన వెంటనే డిలీట్ ఆప్షన్ను పొందిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎటువంటి రుసుము చెల్లించకుండా అంటే మీరు మళ్ళీ ఫీ పే చేయకుండా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇంతకుముందు నేను చాలామంది కామెంట్లో కూడా చెప్పాను, సార్ మాకు ఇవి మిస్టేక్స్ అయ్యంటే నేనేం చెప్పానంటే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేయండి అని చెప్పేసి అయ్యాను. ఎందుకు చెప్పాను అంటే అప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్కడ కూడా నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు తొందరపడి అప్లై చేయబాకండి. సో మీరు కొంచెం ఆగండి. మీకు ఫీ కట్ అయిపోయి మళ్ళీ రాలేదనుకున్నా కూడా మీరు మళ్ళీ ఫీ పే చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేయండి. ముందు ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు రీఫండ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కింది అంశాలలో తప్పులను సవరించుకోవచ్చు. నేను స్టార్టింగ్లోనే కొన్ని చెప్పాను, నేము అలాగే పోస్టు సవరించలేమని చెప్పేసి. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి, అభ్యర్థి యొక్క పేరు, అతను సెలెక్ట్ చేసుకున్న పోస్టు, అలాగే జిల్లా, ఇవన్నీ మిగిలిన అంశాలన్నీ కూడా మీరు మార్చుకోవచ్చును అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకొకటి ఇవ్వడం జరిగింది, ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎర్రరా. ఇక్కడ ఏమంటున్నారంటే మీ యొక్క నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, సో మీరు పరీక్షకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మీరు సైన్ చేస్తారు కదా అటెండెన్స్ షీట్లో, అక్కడ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫీజు గడువు పొడిగింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే మనకు 25 ఫిబ్రవరి 2024 రాత్రి వరకు అయితే మనకు ఇవ్వడం జరిగింది సమయం అనేది. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు త్వరగా అప్లై చేసేయండి నిదానంగానే. అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టేసుకొని 1-2 సార్లు ఆలోచించి మీరు అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే వేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా మనకు చాలాసార్లు కంటాక్ట్ అయినా కూడా ఎన్నోసార్లు ట్రై చేస్తే తప్ప మనకు 1-2 సార్లు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అవ్వడం కూడా ఆ రెస్పాన్స్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి చెప్పవచ్చును. సో ఇలాంటి తరుణంలో మీరైతే జాగ్రత్తగా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఏదో లేనంత దాంట్లో మేలన్నట్టుగా మనకు ఒక 3 రోజులు అయితే డేట్ పెరిగించడం జరిగింది. అలాగే మన యొక్క డబ్బులు మళ్ళీ దండుడు కార్యక్రమం కాకుండా వాళ్ళు మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మంచి పని చేశారు. చిన్న ఎడిట్ కోసం మళ్ళీ 750 రూపాయలు పే చేయడం అంటే ఇప్పటికే చాలామంది కూడా తమ యొక్క ఐడి నెంబర్లు రాక చాలా పేమెంట్ మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మీరు గమనించాల్సిన విషయం అండి. అలాగే మీకు ఇప్పటివరకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, నోటీస్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటాను. పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందు వెళ్ళినట్టయితే ఇప్పుడు చూడండి మంచిదే అయ్యింది కాబట్టి ఏదో అంటే ఇదే టైంకి క్లోజ్ అని కాకుండా మీకు ఒక 3 రోజులు ఇచ్చినా కూడా మేలే. ఇంకొకటి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా మేలే. ప్రతి చిన్న దానికి మనం 750 పెట్టలేం కదండి. అప్లికేషన్ డేట్ పొడిగింపు చేయడం జరిగిందని చెప్పేసి ఎప్పుడు దాకా అంటే 25 ఫిబ్రవరి దాకా వెబ్సైట్లో కూడా అది కూడా ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను డేట్ కూడా. ఇక్కడ మనం ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు 12/2/24 అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ 22/2/24 అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు చూడండి 25/2/24 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు కొంతవరకు ఊరట కల్పించింది అనుకుంటున్నాను. అలాగే ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంతో అది కూడా కొంతవరకు ఊరట కల్పించింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్లకు కూడా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే మీ యొక్క డౌట్స్ అనేది సొల్యూషన్స్ మీ యొక్క డౌట్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. దాన్ని తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తున్నాను. సో చాలా మంది కూడా పీఈటీకి సంబంధించి ఏమని చెప్పేసి అంటున్నారు. సెలక్షన్ దగ్గర మీరు ఏం లేదండి, నేను ఇప్పుడు అది డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే తప్ప మనకు పోస్ట్ రాదు కాబట్టి ఇక్కడ మీకు చెప్తాను ఏంటంటే మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు నెక్స్ట్ సబ్జెక్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని యాజ్ యూజువల్గా నార్మల్గానే మనం అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వచ్చు. ఇంకా ఏమైనా ఉంటే నేను కింద కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కింద నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ అయిన మాత్రమే డేట్ కనిపిస్తున్నాయి. సో నేను వెళ్ళేసి అకౌంట్లో వెళ్ళి చెక్ చేసి లాగిన్ ఇచ్చేసి అక్కడ ఏమైనా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడేమో అని చెప్పేసి అయితే ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయగానే మీకు ఒక వీడియో అనేది చేస్తాను. ఎలా అప్డేట్ చేయాలి, ఎక్కడెక్కడ మనం చేయగలమని కూడా చేస్తాను. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్, చాలా టెన్షన్ పడుతుంటారు కాబట్టి వాళ్ళ యొక్క టెన్షన్ దూరం చేయడానికి వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఆ ప్రిపరేషన్ మీకు ఎక్కడ వృధా పోదండి. మనకు నోటిఫికేషన్ అనేది కంటిన్యూలో ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఇప్పుడు కొనసాగించండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.